ఏంటమ్మా? 4 years డిఫరెన్స్ ఉందని. 4 ఏళ్ళు డిఫరెన్స్ ఉందని అమ్మాయి వద్దంది. అమ్మాయి వద్దందంటున్నా. 4 ఏళ్ళకే మా కాలంలో అందుకే మరి ఇడిపోయేవాళ్ళు కాదు. 1000లో 1 మంది అయినా ఉన్నారా ఇడిపోయేవాళ్ళు? ఇడిపోయేవాళ్ళని చూపిరా, 1000లో 1 మందిని చూపి. ఎలా విడిపోవాలో తెలియక, ఎలా విడిపోవాలో తెలియక కాదురా. మా కాలంలో మినిమం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు అనేది ఉండేదన్నమాట. అమ్మాయికి అబ్బాయికి వయసు తేడా. దానివల్ల ఎంత మంచి అయ్యేదో తెలుసా? అవును, సరే. ఇద్దరు బాగుండేవాళ్ళు రా స్వామి. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, అరే నాకంటే 10 ఏళ్ళు పెద్దోళ్ళరా, లేకపోతే 7 ఏళ్ళు పెద్దోళ్ళరా, 8 ఏళ్ళు పెద్దోళ్ళరా, 5 ఏళ్ళు పెద్దోళ్ళరా, వీళ్ళు చెప్పింది ఎందాము, నాకంటే కొంచెం ఎక్కువే తెలుసు కదా అని ఆ అమ్మాయి అనుకుంటుంది. అబ్బాయి ఏమనుకుంటాడు తెలుసా? ఏ చిన్నదైనా కూడా ఏదో తెలిసి తెలియక ఏదైనా చేసినా కూడా అరే పాపం చిన్నపిల్లలేరా తెలుసుకుంటుందిలే అనుకొని అబ్బాయి సరిపెట్టుకుంటాడు. సరే, మీ ఏజ్ లో మీరు చేసిందే 20 years 22 years కి మ్యారేజ్ చేసుకున్నారు. అంటే 15 years పోయి అమ్మాయిని పోయి పెళ్లి చేసుకున్నారా? లేదు, 16, 17, 18. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అంటారు తెలుసా? పోన్లే 20 ఏళ్ళకే చేసుకోండి. 20 ఏళ్ళోళ్ళు, 25 ఏళ్ళోళ్ళు, 26 ఏళ్ళోళ్ళనో చేసుకుంటే తప్పేముంది దాంట్లో. 20 ఏళ్ళకి చేసుకోవట్లేదులే. ఇప్పుడు చేసుకున్నట్టు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఏం చేసుకోక్కర్లేదు. 25 ఏళ్ళకల్లా చేసేసుకోవచ్చు. 22 ఏళ్ళు 20 ఏళ్ళు అమ్మాయి, అబ్బాయి ఒక 25 ఏళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు సెటిల్ అంటే ఏంట్రా? ఇద్దరు కలిసి సెటిల్ అయితే అది సెట్లు. అమ్మాయి సెటిల్ అమ్మాయి, అబ్బాయి సెటిల్ అబ్బాయి అయితే వాళ్ళకిద్దరికి ఎట్ట కుదురుద్దురా? ఇవన్నీ కాదు. అందుకు కాదు ఇట్లా అవటం సెటిల్మెంట్. అసలు 4 ఏళ్ళు ఎక్కువ అయితే అంకులేంటారు. అంకులు 4 ఏళ్ళు ఎక్కువ అయితే వద్దంటారా? 4 ఏళ్ళు కాదు, మరీ ఎక్కువ అయితే చూసేవాళ్ళు. కానీ వెనకటి పెద్దోళ్ళు 10 ఏళ్ళ వరకు చేసుకునేది. నాకు మీ నాన్నకి ఎంత ఉందో తెలుసా తేడా? 9 ఏళ్ళు తేడా ఉంది. మా అక్కకి మా బావకి ఎంత ఉందో తెలుసా? 8 ఏళ్ళ తేడా ఉంది. మా శ్రీలక్ష్మికి మా వెంకట్రావుకి ఎంత ఉందో తెలుసా? 6 ఏళ్ళు తేడా ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఆ మాత్రం గ్యాప్ ఉండేది. మేమందరం బాగాలేమా? నువ్వు చెప్పే అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ 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 తరపున చూడు, నా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా. చూడు, వాళ్ళ అత్తలు బాగుండి ఉంటారు, వాళ్ళ పిన్నులు బాగుండి ఉంటారు, వాళ్ళ పెద్దమ్మలు బాగుండి ఉంటారు, వాళ్ళ అమ్మోళ్ళు బాగుండి ఉంటారు. ఇంకేం ఒళ్ళు నిప్పా? ఎవరయ్యా అబ్బులాకే? ఎవరైతే పోయి చెప్పొద్దామని ఏం చెప్తావు?